పేరు బొజ్జమ్మ. బొజ్జమ్మ, మరి ఇప్పుడు జూబిలీహిల్స్ లో ఉప ఎన్నిక జరుగుతుంది, మరి ఏంటి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిచే అవకాశం ఉంటో ఇప్పుడు అందరూ నవీదు కాదు అని అంటున్నారు. ఇక్కడ వీళ్ళు సమానంగా ఉండరు. ఒకవైపు నవీన్ కాంగ్రెస్ అంటున్నారు, ఒకవైపు సునీత గారు అంటున్నారు. సునీత గారు అంటున్నాము. దాంట్లో ఎవరు గెలుస్తారో మనకైతే తెలియదు. వేస్తాము. ఇప్పుడు మేము ఎవరికో వేస్తాం అనుకో. ఇప్పుడు మా ఆయనకు ఇప్పుడు కర్ణ వచ్చి వయసులో మా ఆయన చనిపోయిండు. మాకు పింఛన్ లేదు, ఏమి లేదు, పింఛన్ లేదు, పింఛన్ లేదు. నాకు పిల్లలు కూడా లేరు. మళ్ళీ మాకు ఎవరు సాయం చేస్తున్నారు సార్? ఇగో ఇట్లా వచ్చి చేసుకొని ఆరోగ్యం కూడా బాగాలేదు. బీపీ, షుగరు, నరాల వీక్నెస్, ఇవన్నీ ఎవరికి చెప్పుకున్నాం? ఎవరు మళ్ళీ ఇప్పుడు ఓట్లు అన్నీ అడుగుతారు. మీకు ఓట్లు వేస్తాం, లేకుండా ఊకేముండం కదా. మళ్ళీ బీదోళ్ళకని మీరు కూడా చూడాలి కదా బీద పరిస్థితి. మేము ఎవరికి అందరికీ కాగితాలు కావాలి, అవి సర్టిఫికెట్లు కావాలంటే అందరికి ముగ్గురికి పంచిపెట్టినాం. 4 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పింఛని లేదు, ఎవరు లేరు, నాకు పిల్లలు లేరు. మరి అంతకుముందు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 2000 పింఛన్ ఇచ్చింది, మరి వీళ్ళు 4000 అన్నారు. మరి ఏమైనా అందుతున్నాయా మీకు? మాకు అప్పటి నుండి ఇయ్యనే లేదు సార్, పింఛన్లే లేవు. అదే చెప్తున్నా, నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు. వయసులో ఆయన లేడు, పిల్లలు కూడా లేరు, పింఛన్ కూడా లేదు. చేసుకుంటే లేకపోతే లేదు. ఇప్పుడు సరే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరికి వేస్తావు? మరి చెయ్యి గుర్తుకి వేస్తావా, సైకిల్? నేను అనేది అట్లా కాదు. మరి ఇప్పుడు నీ మనసులో ఏమనిపిస్తుంది? ఇప్పుడు చెయ్యి గుర్తుంది, పువ్వు గుర్తుంది, అదే విధంగా ఇప్పుడు కారు గుర్తుంది. ఎవరికి అనుకుంటున్నావు? ఎవరికి అనుకుంటున్నామంటే కొంచెము ఆమె చచ్చిపోయిండు 3 కదా, ఆమెకు అనుకుంటున్నా సార్. మేము అబద్ధం చెప్తలేము, ఉన్నది చెప్తున్నాం, అంతే. ఏం లేదు. సునీత గారికి అనుకుంటున్నాం. సునీత గారికి ఓటేస్తే నీ సమస్య తీరుతుందా? ఏం తీస్తారో సార్, మాకు 4 ఏళ్ళు అవుతుంది, ఏంది లేదు. ఇక్కడ కష్టం చేసుకోలే, ఆరోగ్యం చూపించుకోవాలి. ఎవరైనా అడిగావా నాకు ఇట్లా రావట్లేదు? ఇట్లా అడిగినాము, వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ లో వస్తే గెలిస్తే చర్చిస్తారని అంటున్నారు. ఏమీ లేదు. చూద్దాం, మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ సమస్య తీరుతుందా? ఏం డౌట్ చూద్దాం. మరి మీరైతే ప్రయత్నం చేయండి. మరి చేస్తున్నా సార్, అన్ని పంచిపెట్టినాము కాగితాలు అన్ని. ఇంకా వాళ్ళకి ఇచ్చేది ఇచ్చినాం. మాకు ఏది చేయాలి? ఇక్కడ 10 మందికి ఉన్నాం. ఒక ఆమెకు పచ్చవాతం వచ్చింది. సునీత గారి దగ్గరికి వెళ్ళి కలవండి. మరి నవీన్ గారి దగ్గరికి మీకు ఎక్కడ పని అవుతుంది అనుకుంటే అట్లా మేము సార్ పెద్ద పెద్దల దాంట్లో తిరిగిన వాళ్ళం కాదు. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు కాబట్టి తిరుగుతున్నారు. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు భర్త పోయి బాధలో ఉందన్నారు, మరి ఆవిడ గెలిస్తే గెలుస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కేసీఆర్ అందరికి ఇచ్చిండు, ఇప్పుడు కూడా మాకు కూడా ఇస్తాడేమో అనుకున్నాను సార్. ఇంకంతా ఏం లేదు, ఆయన అందరికి ఇచ్చిండు, ఇప్పుడు మాకు కూడా ఇస్తున్నాడేమో అని అనుకుంటున్నాం. అంతే అని నోరుతో చెప్పిండు. పోయిన సంవత్సరం కూడా ఓట్లు వేసినాం కదా అంటున్నారు. ఇప్పుడు ఎవరుగా ఇక పక్కన వాళ్ళని అడిగారు, నాకు పిల్లలు లేరు, భర్త లేడు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు. ఏదో ఉంటుంటేనే పానం తిరిగిపోతుంది. ఏదో కడుపుకు తినాలి, కష్టంగా కంట్రోల్ బియ్యం అవి ఇప్పుడు వస్తే కొట్టేస్తారేమో మా ఆయనవి. ఏం చూస్తారు సార్ మాది? ఇప్పుడు నువ్వు నీ సమస్య చెప్పావు కదమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇప్పుడన్నా మనం ఇప్పుడు గెలిచిన వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పి మీరు అప్లికేషన్ మళ్ళీ పెట్టండి, ఏమైనా అవకాశం కూడా చూస్తారు. అంతే సార్. ఎట్లా